సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ధార్మిక సేవా సంస్థలను పట్టించుకోకుండా ప్రశ్నించిన వారిని అధికారులు వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. సుమారు 70కి పైగా ధార్మిక సేవా సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి సింహాచలం చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రోత్సహించాల్సిన అధికారులే తాము చేసే సేవకు అడ్డు తగులుతున్నారంటూ మండిపడుతున్నారు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. సింహాచలం అప్పన్న చందనోత్సవాన్ని పురస్కరించుకుని అనేక సేవా సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అన్నదానం, త్రాగునీరు వంటి సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ సేవలకు దేవస్థానం నుంచి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదంటూ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహాచలం కొండ దిగువన సమావేశమై తమ గోడును బహిర్గతం చేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి వ్యయ ప్రయాసలకు వచ్చి సేవ చేస్తున్న తమకు ప్రోత్సాహం ఇవ్వకపోగా సేవలకు ఆటంకం కలిగించడం సరికాదని మండిపడుతున్నారు. భక్తులకు పంచే పండ్లు, బిస్కెట్లు, ప్రసాదాలను తీసుకొచ్చే వాహనాలను నిబంధనల పేరుతో అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఆంక్షలతో విసిగిపోయామని, ఇకపై ఈ నిబంధనలు తొలగించకపోతే స్వచ్ఛంద సంస్థలన్నీ స్వచ్ఛందంగా భక్తులకు పలహారాలు పంచే సేవలను విరమించుకుంటామని హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, దేవాలయం ఎంప్లాయీసు, అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు, ఈ 5 డిపార్ట్మెంట్లు కలిసి ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ 5 డిపార్ట్మెంట్లో ఒకరికొకరు పొంతన లేకుండా ఎవరిష్టానుసారం వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళందరూ కలెక్టర్ గారు ఆధీనంలో ఉన్నారు. ఎవరిని అడిగినా అది కలెక్టర్ గారు ఆజ్ఞండి, దేవస్థానం వాళ్ళు మాకు పట్టుకొని వచ్చి ఇచ్చేది వెహికల్ పాస్, మల్టిపుల్ పాస్, మీరు ఎన్నిసార్లైనా తిరగొచ్చు అంటారు. అక్కడికి వెళ్ళగానే పోలీసు వాళ్ళు మాకు అటువంటిది ఏదీ లేదు, మాకు తెలియదు, ఇది ఒక్కసారికే పనిచేస్తుంది అని ఒక ఇంటూ మార్కు పెట్టేస్తున్నారు దాని మీద. ఆ వెహికల్లో గనక కార్యకర్తలు ఉంటే వాళ్ళని దించేస్తారు. ఆడవాళ్ళని కూడా చూడరు, మీరు నడుచుకెళ్ళండి అంటారు. అక్కడ అవసరమైతే పోలీసులను ఎక్కించి పంపిస్తారు. లాస్ట్ టైం మా వెహికల్కే జరిగింది అటువంటి పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా మేము ఈ చందనోత్సవం కానీ, గిరి ప్రదక్షిణ కానీ వచ్చే భక్తుల కోసం ఈ ఆహార సదుపాయాలని మేము కల్పించడం జరుగుతుందండి. గత సంవత్సరం నుండి మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా సేవకి ఎడిక్ట్ అవ్వడం వలన మేము వాటిని కూడా ఎదుర్కొని వాటికి సాల్వ్ చేసే కొన్ని పరిష్కార మార్గాలు కూడా మేమే చూసుకొని గత గిరి ప్రదక్షిణలో భరత్ గారి సమయానికి స్పందించడం వలన వారు పెట్టే ఆలయ అధికారులు పెట్టే ఆంక్షల నుండి మాకు కొంత ఉపసంహరణ కలిగి మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ చందనోత్సవంలో ఎనలేని కండిషన్స్ ఎందుకు పెడుతున్నారో కండిషన్స్ తెలియని కండిషన్లు పెడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్స్గా వచ్చే వాళ్ళ గుర్తింపు కార్డులు పెడతారు, వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ పెట్టమని ముందుగానే చెప్పి వాళ్ళతో ఐడి కార్డులు వస్తేనే, ఆ ఐడి కార్డులు ఉంటేనే వాళ్ళు వస్తారు. వాళ్ళ ప్లేస్లో వేరే కొత్త వాళ్ళని మేము రీప్లేస్ చేయడానికి కూడా లేదు. వాళ్ళు వస్తే చేస్తే, లేకపోతే వదిలేయండి, లేకపోతే తక్కువ వండండి, ఫుడ్ని తక్కువ తెచ్చుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారండి. ఇంచుమించు మేము ఒక 75 సేవా సంస్థలు ఉన్నాము, గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నది. 75 సేవా సంస్థలు కూడా యావరేజ్ 3 lakhs చొప్పున మీరు పెట్టుకున్న 2,25,00,000 రూపాయలు మా స్వంత నిధులతో, ఎటువంటి గవర్నమెంట్ ఫండ్ కాదండి, మా సేవా సంస్థల యొక్క స్వంత నిధులతో ఇంచుమించు 2,25,00,000 ఓన్లీ ఒక చందన యాత్రకి మేము ఆహార సదుపాయాల కోసం మేము కొన్ని సంస్థల ఆధ్వర్యంలో ఖర్చు పెట్టే అమౌంట్ అండి. అది అంత అమౌంట్ ఖర్చు పెట్టినా ఏ రోజు మాకు ఈ స్థాయి కావాలని కానీ, ఈ గుర్తింపు కావాలని మేము ఏ రోజు ఎవరి అధికారుల వెంట కూడా మేము పడలేదు. మాకు అవసరం లేదు. దేవుడు ఇచ్చినంత వరకు మాకున్న ఐడెంటిటీ మాకుంది, దేవుడు ఇచ్చింది, మేము దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి మేము ముందుకు వచ్చాం. ఈ సేవకి గత కొన్నేళ్ళుగా ఎడిక్ట్ అవ్వడం వలన ఇలాంటి ఆంక్షలు పెట్టినా మేము ముందుకు వెళ్ళినా సరే కొన్ని వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా వెళ్ళడం వలన ఈరోజు మీ మీడియా ముందుకు మేము రావడం జరిగింది అండి. కనీసం ఇప్పుడైనా మీ ద్వారా అయినా ఉన్నత అధికారులు
కలెక్టర్ గారి సమక్షానికి కూడా మా రిప్రజెంటేషన్ లెటర్ వెళ్ళిందండి మా అందరి తరపున. అయినా అక్కడి నుండి కూడా మాకు ఎటువంటి ఇది లేదు. ఈ గ్రూప్ అనేది సేవా సంస్థలకు సంబంధించి ఒక గ్రూప్ని పెట్టడం కూడా జరిగిందండి. అది ఆలయ అధికారుల పర్యవేక్షణలోనే ఆ గ్రూప్ జరుగుతుంది. అందులో మేము ఏమైనా సమస్య గురించి మాట్లాడితే మమ్మల్ని రిమూవ్ చేశారండి. అంటే మేము చిన్నపిల్లలం అనుకున్నారా లేకపోతే టెర్రరిస్టులు అనుకుంటున్నారా, ఏ విధంగా మమ్మల్ని రిమూవ్ చేశారో మాకు తెలియదు. మమ్మల్ని ఎందుకు ఇంత చులకన భావంతో చూస్తున్నారు? మేము అడిగేది తప్పు అని ఏ అధికారినైనా మాట్లాడమని చెప్పండి. పబ్లిక్గా ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం. మేము ఎందుకండి ఫుడ్ సర్టిఫికేషన్ చేయించాలి? మేము వండుతున్నామా అండి, లేకపోతే మాకు ఏదైనా కంపెనీ ఉండి మేము ఏమైనా సేల్ చేస్తున్నామా అండి? భక్తులకి ఇచ్చే ఫుడ్ ఎంత భద్రంగా ఇవ్వాలో, గుడిలో ఎంత పవిత్రంగా లడ్డూలు చుడుతున్నారో పులిహార చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మేము భక్తులకు పంచే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా చాలా భక్తితో కూడుకొని మేము చేస్తున్నామండి. మేము ఫుడ్ సర్టిఫికేషన్ ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాం. తీసుకుంటాం, కానీ ఎప్పుడు తీసుకుంటాం? మేము పెట్టిన ఫుడ్ స్టాల్లోకి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చి దాన్ని పరీక్షించి దాని రిపోర్ట్ ఇచ్చాక అప్పుడు మేము ఫుడ్ని సేవకులకి అందించాలి వచ్చిన భక్తులకి. ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు ఇక్కడ చందనోత్సవం అయిపోతుంది. మరి దేనికోసం ఇది పెడుతున్నారు? అలాగే జీవీఎంసీ వారు డస్ట్బిన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇస్తున్నారు? డస్ట్బిన్లతో పాటు జీవీఎంసీ తరపున ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అది చెప్పకుండా డస్ట్బిన్లు ఇస్తున్నాం, డస్ట్బిన్లో కవర్ పెట్టండి అంటున్నారు. ప్లాస్టిక్ రహిత విశాఖపట్నం అని చెప్తున్నారు. ఓన్లీ చందనోత్సవంలోనే ప్లాస్టిక్ రహిత విశాఖ మీకు కనిపిస్తుందా? డస్ట్బిన్లు పెట్టడం ఓకే, మీరు పెడుతున్నారు. దాంట్లో కవరు కొనాలి అంటే ఎంత బడ్జెట్ అండి? మేము కష్టపడి తెచ్చిన అమౌంట్తో ఫుడ్ని పెడుతున్నాం. దానికి కావాల్సిన పేపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాం. వాటిని కూడా ఈకో ఫ్రెండ్లీ అన్నారు. ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో మేము పర్చేస్ చేయడానికి ఫుడ్ కన్నా దీనికే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎన్ని షాపుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మట్లేదు, ఎన్ని షాపుల్లో కవర్స్ అమ్మట్లేదు, ఎన్ని షాపుల్లో కవర్స్తో ఫుడ్ డెలివరీ చేయట్లేదు. వారందరినీ మీరు కట్టుదిట్టం చేయకుండా ఓన్లీ సేవ చేస్తున్న మాకే ఇన్ని ఆంక్షలు దేనికి పెడుతున్నారు? ఇది కూడా అడగడం తప్పు అనుకుంటే అన్యదా భావించకుండా క్షమాపణ మేము అడుగుతాం. ఎందుకంటే స్వామి సేవకు వచ్చాం, కానీ మేము ఎవరితో గొడవ పడడానికి మాట్లాడట్లేదండి. ఈ స్వామి సేవలో మాకు జరుగుతున్న అన్యాయం కోసమే మేము చెప్తున్నాము. అలాగే ఇప్పుడు సర్టిఫికేషన్ అయిపోయింది, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. ఒక స్టాల్కి 3 చొప్పున, ఒక 2 చొప్పున ఇచ్చిన ప్రతి స్టాల్ చుట్టూ మనం నీట్గా మెయింటైన్ చేయడానికి అవుతుంది. మాకే మీరు ఎంతమంది వాలంటీర్లు వస్తారో, వాలంటీర్లు ఎంతమంది వస్తారో పూర్తిగా ఇవ్వరు. మళ్ళీ మాకు ఎలాంటి ఆంక్షలు అంటే మీ చుట్టూ చెత్త మీరే ఏరుకోవాలి. చెత్త ఏరుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటాం, చెత్త ఏరడానికి మేము సిద్ధంగా ఉంటాం, మేము దాన్ని తప్పుగా కూడా భావించాం. కానీ అసలు పాస్లే ఇవ్వకపోతే చెత్త ఏరడానికి ఒక టీం ఎలా పెడతాం, ఫుడ్ సర్వీస్ చేయడానికి టీం ఎలా పెడతాం? ఇన్ని రకాల ఆంక్షలతో మేము ముందుకు వెళ్ళినా మాకు విలువ లేదు అంటే మాకేమీ రెడ్ కార్పెట్ పరవమని చెప్పట్లేదు. చేస్తున్న వాళ్ళని హీనంగా చూస్తున్నారు. మీరు ఏదో సేవ చేస్తున్నారని మేము పిలిచాం తప్ప మీరు చేయకపోయినా మాకు పర్వాలేదు అని ఈవో గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మేము 1,50,000 లడ్డూ పంచుతున్నాం, పులిహార పంచుతున్నాం, 4 లక్షల వాటర్ బాటిల్ పంచుతున్నాం అని చెప్పారు. 1,50,000 లడ్డు పంచుతున్నారా, అమ్ముతున్నారా? ఆ క్లారిటీ మీకు నాకు తెలుసు. సో మేము ఓపెన్ ఛాలెంజ్గానే అడుగుతున్నామండి. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ మేము ఎందుకు చేయాలి? వాలంటీర్ పాస్లు ఇవ్వకుండా మీరు డస్ట్బిన్లకి వేరే టీములు పెట్టండి అని ఎలా చెప్తున్నారు? 16వ తేదీని ప్రొసీడింగ్ ఇచ్చి 14వ తేదీ డేట్తో మీరు డీటెయిల్స్ పంపించండి అని గ్రూప్లో ఎలా మెసేజ్లు పెడుతున్నారు? అంత అస్తవ్యస్తంగా మీరు గ్రూప్నే మెయింటైన్ చేయలేనప్పుడు మాలాంటి సంస్థలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? ఆ గ్రూప్లో ఏదైనా మా బాధ చెప్పాలంటే అందులో ఈవోలు ఉండరు, అటెండర్లు, సూపర్డెంట్లు వీళ్ళు ఆడతారు. ఇలా అడుగుతున్నందుకు నిన్న మా 3 నన్ను, చాగంటి కోటేశ్వర గారు, ఇవన్నీ సూర్యదేవర ప్రతాప్ గారు, ఆయన సీనియర్ సిటిజన్, ఆయన్ని 3 గ్రూప్ నుండి డిలీట్ చేశారు. గ్రూప్ నుండి డిలీట్ ఎందుకు చేశారని క్వశ్చన్ చేసి అడిగితే మా పై అధికారులు డిలీట్ చేయమన్నారు. ఎవరు పై అధికారులు అంటే వాళ్ళు చెప్పారంట. ఏమైనా అంటే మేము ఫ్యామిలీతో బయట ఉన్నాం అంటున్నారు. మేము సమస్య చెప్పడానికే కదా గ్రూప్లో పెట్టుకుంది. గ్రూప్లో సమస్యని అడుగుతూ ఉంటే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే మేము వాళ్ళ కంటికి ఎట్లా కనిపిస్తున్నాం? సో మాకు అన్యాయం జరిగింది. మా సేవా సంస్థలను చులకనగా చూశారు. మా సేవా సంస్థలకి విలువ లేకుండా చేస్తున్నారు. మీరు ఇచ్చే విలువ మాకు అవసరం లేదు, మేము సేవ చేయడానికే ముందుకున్నాము. ఇలాంటి ఆంక్షలు సడలింపు చేసి మాకు పూర్తిగా
స్వతంత్రంగా మమ్మల్ని స్టాల్స్ పెట్టుకోవడానికి మీరు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటే మా సేవలు ఎప్పటికీ ఉంటాయి. సో మేము ఏదో గొప్పల కోసం మేము ఫుడ్ స్టాల్స్ పెట్టట్లేదు. మొదటి మీటింగ్లో ఇలాంటి మాటలు కూడా దొర్లాయి. మీరు గొప్పలకో పేరుకో ఇక్కడ ఫుడ్ సప్లై చేయకండి అని ఒక అధికార స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఇవన్నీ కూడా మేము పక్కన పెట్టేసాం, ఎందుకంటే మేము సేవకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలా అని మరీ మమ్మల్ని ఒక బానిసల్లా చూస్తుంటే మేము అది భరించలేకపోతున్నాం. సో గత గిరి ప్రదక్షిణలో కొంతమంది వచ్చాం, ఇప్పుడు కొంతమంది వచ్చాం. నెక్స్ట్ ఇయర్లో ఇంకా గిరి ప్రదక్షిణ రాకముందే అందరం కూడా విరమించుకోవడానికి ఈ సేవ ఇంకొక దగ్గర చేసినా మాకు విలువ వస్తుంది, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము చేయడం తర్వాత వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఘనంగా జరిగిన చందనోత్సవం, ఘనంగా జరిగిన గిరి ప్రదక్షిణ ఎక్కడ ఘనంగా జరుగుతుంది, వాళ్ళు ఏమి ఇచ్చారు?